న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చెయ్యబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించియున్నదని చెప్పుకొని తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడును అయిన మన శత్రువుని మన దేవత మన చేతికప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చెయ్యగా, సంసోను తన చేతిని పట్టుకునిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చెయ్యగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా, ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదనూ పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకుని వచ్చి జోర్యాకును ఎఫ్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను.